సాంఘిక సంక్షేమ రాష్ట్రంలో సౌకర్యాలను సరైన ఫుడ్ ప్రకారం ఆహారాన్ని మెరుగైన సౌకర్యాలు సాంఘిక సంక్షేమ రాష్ట్రంలో మెరుగైన సౌకర్యాలు ప్రకారం ఆహారాన్ని ప్రకారం ఆహారాన్ని నాణ్యమైన ఆహారాన్ని నాణ్యమైన ఆహారాన్ని నాణ్యమైన ఆహారాన్ని నాణ్యమైన ఆహారాన్ని ప్రకారం ఫుడ్ ప్రకారం ఫుడ్ సాంఘిక సంక్షేమ రాష్ట్రంలో మెరుగైన సౌకర్యాలు. గత ఒక 5 నెలల క్రితం 5 నెలల నుంచి కూడా రకరకాల మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా పిల్లలు కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. లేకపోతే వార్డెన్లు సరిగ్గా పట్టించుకో ఫుడ్ ఎట్టలేదని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. లేకపోతే వార్డెన్ సరైన నిర్లక్ష్యం వల్ల ఎవరో బయట వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మాయిలని అసభ్యంగా పాపించడం, అమ్మాయిల మీద రేపులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికంటే కారణం ఏంటంటే మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. అక్కడ వార్డెన్లు ఎవరిని సరిగ్గా వేయించకుండా అక్కడున్న భద్రతలను కానీ స్థానికంగా ఉన్న లేడీస్ ఉన్నారంటే వాళ్ళ బాత్రూములు కానీ లేకపోతే వాళ్ళకి కావచ్చిన ప్రతి వస్తువు కూడా హాస్టల్లో అందజేయాలి. ఆ అందజేసినప్పుడు ఆ పిల్లలు బయటికి రారు. కానీ అలాంటి ఏమీ లేకుండా షాంపు కావాలని వెళ్ళి తెచ్చుకోండి, సబ్బు కావాలంటే తెచ్చుకోండి, మీరు మాకేంటి అనే విధంగా వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో ఏదైతే రాజమండ్రి ఉన్న హాస్టల్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న హాస్టల్లో చాలా దారుణమైన సంఘటన ఏంటంటే అది పిల్లలకి అన్యాయం జరిగిందని వస్తే మాలో ఉన్న ఒక లీడర్ ఎస్సీ లీడర్ని తీసుకొచ్చి వార్డెన్ అక్కడ ఉన్న డీడీఎల్ తేలతో కూడా పిల్లలు బెదిరించారు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం చేయాలని చెప్పేసి మన సోషల్ ఏర్పాటు డీని కోరుతున్నాం. అలాగే ఈ ప్రభావతి మీద ఎంక్వైరీ రిపోర్ట్ వేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టాలి. ఎందుకంటే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. అది ఏం జరిగిందో తెలియదు. అది బహిరంగం చేసి ఆ ప్రభావతి మేడం మీద అసలు వాటిని మీద ఏ చర్యలు తీసుకున్నారు, తప్పు ఎవరిది అనేది క్లియర్గా తెలియజేసి మాకు అందరికీ బహిరంగం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని మేము తెలియజేస్తున్నాం, వినిపిస్తున్నాం. న్యాయం చేయండి, సరి చేయండి అన్న దానికి ఇంతమంది పోరాటాన్ని చేస్తే కానీ పరిష్కారం అవుతలేదు. ఇది